అతని మీద నీకు లవ్ ఉందా లేదా? ఉంది, గుండెల్లో లోతుగా లోపలుగా. మొదల బోర్వెల్ పంపు పోட்டு అది తీసి బయటపడే. విను, ఈనాడు మనసులో దాచుకున్నాను, ఆ బరువు భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఎస్ ఎస్ యా, ఐ వాంట్ ఈజ్ ఆఫ్ మై హార్ట్. నైస్. నెక్స్ట్ మనసు విప్పి నువ్వు అతనితో మనసా అవుట్. అతని కళ్ళలోకి చూస్తే అన్ని మర్చిపోతాను. కళ్ళలోకి చూడటానికి భయం వేస్తే తిరిగి చెప్పు. మీతో 3 words 3 మాటలు చెప్పాలను తనే అర్థం చేసుకుంటాడు. ఎస్, దిస్ సౌండ్స్ బెటర్. ఒకవేళ అలా జరగలేదనుకో, నోట్లోంచి మాట రాలేదనుకో, ఒక్కటే దారి, కౌగిలించుకునే ముద్దివు. హాస్పిటల్ ఫస్ట్ మీటింగ్ అదని చేయలేదు. నువ్వు అదే చెయ్యి. నా గాలిపటం పల్టీలు కొడుతుంది, కొంచెం హెల్ప్ చేయ గురు. ఏంట్రా ఏదన్నా అయినప్పుడే నా దగ్గరకు వస్తావు, అది టివు. రైట్, పైకి ఎగిరేటప్పుడే దారం వదలాలి, ఒకేసారి వదిలితే పటం పల్టీలు కొట్టి తిన్నావా? ఇక్కడ ఉన్నాం గురు. చెప్పినప్పుడు జాగ్రత్తగా నవ్వు, బాగా అర్థం చేసుకో. ఆ తర్వాత పక్కింటోడు గాలిపటాన్ని దించాడని ఏడుస్తూ వస్తావు. ఓ రండి, పట్టుకోరా. ఏంటండి ఇది? కష్టపడి మీరు ఎన్ని మెట్లకి రావాలా? నాకు కబురు చేస్తుంటే నేనే వచ్చేవాడిని కదా. తీసుకురాదే. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని. అది ఇన్ని మెట్లు ఎక్కొచ్చారండి? లేదు. ఎక్కువచ్చారు కదా, లేదంటారే? అవును, వెంకటేశ్వర స్వామిని చూడటానికి నేను తిరుపతి మెట్లు ఎక్కే. తిరుపతి మెట్లంటే పుణ్యం. ఇది ఇది నా దృష్టిలో ఇది కూడా అంతే. గురు గురు పల్టీ కొడుతుంది గురు. దారి మొదలు, దారి మొదలు, నేను వస్తాను. ఈ లాడ్జి అనాథ పిల్లల కోసం ఇచ్చారే, అది అది ఎంత పెద్దచా? లేదండి, అది లేకుండా చేశాడు మా తాతయ్య. వీలునామాలో తిరకాసు పెట్టిపోయాడు. ఇప్పుడు 5వ తారీఖులాగా పెళ్లి చేసుకోలేదో లాడ్జి మా కుల సంఘానికి చెందుద్ది, అనాథాశ్రమానికి చెందదు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ పిల్లని ఎత్తుకుతా ఉన్నారు. నేనేమో మిమ్మల్ని నేనే చూసి ఓలా అయిపోయి ఏ పిల్లని చూసినా. ఇందులో తమాషా ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ డాక్టర్ పిల్లని తీసుకొచ్చారు. నేనేదో డాక్టర్నే ఫిక్స్ చేసుకున్నట్టుగా డాక్టర్లు అందరూ. కాకులు కూడా ఎగురుతాయండి, కానీ కాబులు వెళ్ళగలవా? ఆహా, మంచి సామెత కదండి. బోలేడు రోజులైందండి సామెతదిలే. మిమ్మల్ని చూడటం వల్లే నానొసటే పిల్ల రాసిందో. అది నేనే మీతో మీతో ఒకటి. నేను మీతో ఒకటే. ఎస్, అడగాలనే అనుకున్నాను. ఎవరైనా మంచి పిల్లలుంటే చూసి చెప్పండి. చెప్తాను. జస్ట్ 3 ముక్కల మాట. ప్లీజ్ మీరు కొంచెం ఆ పక్కకు తిరిగి నుంచోండి. ఏ? అప్పుడే నా వల్ల కావట్లేదు. నా మనసులో ఉన్న బరువు భారం మీకు చెప్పేశానంటే ఇట్ విల్ బి లైక్ వెయిట్ లిఫ్టెడ్ ఆఫ్ మై. వెయిట్ లిఫ్టర్? ఎస్ ఎస్. రాజేశ్వరి, వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి వచ్చేటప్పుడు ఆనందంతో మాట్లాడొచ్చారు కదా. ఎస్ ఎస్, తను చెప్పేశాడా? వాడే మీకు చెప్పుంటాడు, లేకపోతే నాకు వరుస అయిపోయిన రాజేశ్వరి గురించి మీకెలా తెలుసు? వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి. ఓ అవే 3 మాటలు. అప్పుడు నచ్చకొద్దన్నాను, ఇప్పుడు అభిమానం చంపుకుని వెళ్ళి అడగాల్సిందే. ఇంకెవరిని చూడక్కర్లేదు. బెస్ట్ ఆఫ్ లక్ అండి. అది ఓ మీరు చెప్పాలి కదా బెస్ట్ ఆఫ్ లక్. చూసారా, బెస్ట్ ఆఫ్ లక్ కూడా 3 మాటలండి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అండి. కాదు, ఐ లవ్ యూ.